బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నాకైతే నాకు కావాల్సింది తనతో మ్యారేజ్ మేడం, నా లవర్‌తో మ్యారేజ్. దానికోసమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ వేదికగా చాలామంది కుటుంబాలు, కాపురాలన్నీ చాలా బాగుపడ్డాయని చెప్పి ఈ వేదిక దాకా నేను తీసుకొచ్చాను. అండ్ మా లవర్ వాళ్ళ ఫ్యామిలీని కూడా నేను పిలిపించాను మేడం. వాళ్ళు కూడా వచ్చారు. ఓకే. మీరు ఆ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. ఓకే. నాకైతే ఎండ్ ఆఫ్ ది డేకి తనతో నేను లైఫ్ లాంగ్ ఉండాలి. అంటే తప్పు జరిగింది నేను ఒప్పుకుంటున్నాను ఎండ్ ఆఫ్ ది డే. కాదు నాన్న, ఒకటి తమ్ముడు, దొరికిపోయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. జీవితకాలంలో నా లవర్ అని 100 సార్లు ఇక్కడ అన్నావు. ఒకప్పుడు దొరకపోయి ఉంటే కనుక ఈ బ్యాచులర్ పార్టీలో ఒక ఆడదాంతో వస్తే కనుక ఆవిడతో పాటు నేను తాగి తందనాలు ఆడానని చెప్పి నీ జీవితకాలంలో ఎప్పటికైనా నీ భార్యకి చెప్పుండేవాడవాను. చెప్పండి సార్. దొంగ ప్రేమ. సరే, ఎనీవే సార్, మేడం విత్ యువర్ పర్మిషన్ నేను వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుస్తాను. రండి. ఏమ్మా నువ్వేనా ఇతన్ని లవ్ చేసిన? ఎందుకమ్మా వద్దన్నా? 5 ఏళ్ల లవ్ కదా. ఆ ఒక్క వీడియో చూసి అతన్ని నమ్మేసావా? అతని క్యారెక్టర్ మంచిది కాదని చూసావుగా, అందుకే వద్దన్నారు. ఎందుకని? అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో మీ వరకు ఎలా వచ్చిందమ్మా? పోలీస్ స్టేషన్లోనేనా? అవును సార్. ఓకే. సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఇదంతా? సార్ మేము వద్దామనుకున్నాం సార్, వద్దనుకున్నాము. ఆ, మేము ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయింది, ఏమో చేసి గొడవ అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పేసిండ్రు మాకి. ఆ. వద్దా అని చెప్పేసినాం. వద్దు పాప ఇంతవరకు దూరం ఉండు, అది సరిగా లేదా అని చెప్పిన మరి పిల్లగాడు. ఈరోజు ఇక్కడ వరకు వచ్చారు మీ ఫ్యామిలీ? ఆ? ఇక్కడ వరకు వద్దనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు వచ్చారు. మీ తరపు నుంచి ఏమైనా బాగా అవుతుందని వచ్చినాం సార్. అంటే ఏంటంటే కలపాలనా వద్దనా విడగొట్టాలనా మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం సార్. మీరు ఓకే. మీకు వీళ్ళ మీద నమ్మకం లేదు, ఈ అబ్బాయి క్యారెక్టర్ మీద నమ్మకం లేదు. లేదు. మాకు నమ్మకం కలిగితే మీరు నమ్ముతారు, నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. అంతేనా? ఓకే మేడం, మీరేమనుకుంటారు? మాకు ఆయన వద్దండి. వద్దా అసలు? కాదు, ఒక్కసారి అమ్మ కావాలా వద్దా అనే దాని ముందు మీరు ఒకసారి చెప్తారా? ఆ రోజు యథార్థంగా ఏం జరిగిందనే అంశం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీ లవర్కి? చాలాసార్లు చెప్పడానికి కూడా ట్రై ఇక్కడ మా చేశాను. ముందు చెప్పండి ఒకసారి, అందరూ వినాలి కదా వైష్ణవితో. చెప్పండి. వైష్ణవి మనం 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం తెలుసు. ఈచ్ డే కలుసుకుంటాము, ఈచ్ డే మనం తిరుగుతాం కూడా తెలుసు. ఎలా ఉంటాను నేను, నీతో ఎలా ఉంటాను, వేరే వాళ్ళతో ఎలా ఉంటాను, ఫ్రెండ్స్తో ఎలాగా. నీకు చాలా ప్రయారిటీ ఇస్తాను, ఫస్ట్ ప్రయారిటీ నీకే ఉంటుంది నా దగ్గర ఎప్పుడు. ఏదో బ్యాచులర్ పార్టీలో ఒక్క విషయం జరిగిన దానివల్ల నా క్యారెక్టర్ మొత్తం నువ్వు డిసైడ్ చేసి నన్ను వద్దనడం, మీ పేరెంట్స్ కూడా నా మీద తిరగబడడం, ఇలాంటివన్నీ నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ నీకు కన్విన్స్ చేయడానికి కూడా నేను చాలా ట్రై చేశాను, కానీ నువ్వు కన్విన్స్ అవ్వట్లేదు. ఎందుకో తెలియట్లేదు. మీ పేరెంట్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా లేకపోతే ఏంటి? 5 yearsది ఒక్క వీడియో వల్ల అయిపోయింది. దాంట్లో నేను మిస్టేక్ చేశాను ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు నాకు కావాలి ఖచ్చితంగా, నీతోనే నా లైఫ్ లాంగ్ నేను ఉండాలని నేను చాలా కోరుకుంటున్నాను. అది నీకు అర్థం కావట్లేదు, ఎప్పటికి అర్థం చేసుకుంటావో తెలియట్లేదు నాకు. ఇదే నా వర్షన్. నువ్వేం చెప్పాలనుకుంటే నువ్వు చెప్పు వైష్ణవి. అతనైతే మాత్రం నిన్ను కావాలనుకుంటున్నాడు, క్షమించమంటున్నాడు ఈ ఒక్క తప్పిదంక. మీరేమనుకుంటున్నావు? 5 years నుంచి నీకు కూడా తెలుసు కదా అతని బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అని. నువ్వేమనుకుంటున్నావు? నీ ఫీలింగ్ ఏంటి? ఎప్పుడన్నా చూసావా మీ తన ప్రవర్తన చెడుగా? ఈ వీడియో తప్ప ఎప్పుడన్నా చెడు ప్రవర్తన చూసావా? లేదంటే ఎప్పుడో గుడ్ బై చెప్పుండేదాను కదా. మరి ఇప్పుడు ఏమంటావు? అంటే నీ లైఫ్ మీ పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు కదా తల్లి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం 100% మంచిదే. ఇతని మంచితనం ఏంటో కూడా వాళ్ళకి చెప్పాలి కదా. 100% రాంగ్. ఏదైతే బ్యాచులర్ పార్టీ అని చెప్పి చేసుకున్నాడో అది 100% రాంగే ఈ కేసులో. మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడట్లా. నీకు ఒక నమ్మకం ఉండాలిగా ఇతని మీద. కనీసం మీ పేరెంట్స్కి అతని తరపున ఒకసారైనా మాట్లాడావా? అంతకుముందు ఎప్పుడు అట్లా లేడు నాన్న, ఒకసారికి చెప్పాను మేడం. అమ్మ చెప్పావా? వాళ్ళైతే ఇతని క్యారెక్టర్ని నమ్మట్లా. లేదు మేడం, నడవం మేము నమ్మం. వద్దనుకుంటున్నావా? మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇలాంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని మేము ఏ రకంగా ఆ పేరెంట్స్తో మాట్లాడగలం? మీ అబ్బాయి ఒక తప్పు అంటున్నాడు, కానీ అది చాలా హీనమైన తప్పు. ఒక ఉద్దేశం ఏదైతే అతని ఇంటెన్షన్ తోటి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు తెలుసా. ఒక డాన్సర్ని బుక్ చేసుకోవడం వేరు, ఒక ఫ్యామిలీ 2 పిల్లలు ఉన్న అమ్మాయిని బుక్ చేసుకున్నారు. ఏ పనులు కన్నా అని కూడా డిసైడ్ అయ్యి అన్కాన్షియస్ అంటున్నాడు. అది వినడానికి అసహ్యంగా ఉంది కదా. ఆ పేరెంట్స్కి ఏ నమ్మకంతో పెళ్లి చెప్తాం మనం? ఒక ఆడపిల్లని జీవితకాలం మీ ఇంట్లోకి పంపించాలి. అది మా అబ్బాయి తెలియదండి, వాళ్ళ ఫ్రెండ్ ఏదో బుద్ధి తక్కువ తీసుకొచ్చాడు. అమ్మాయి కూడా తెలుసు. ఎవరయ్యా ఆ ఫ్రెండ్? ఎవరు ఫ్రెండ్ వచ్చాడా? మా అబ్బాయి ఇటువంటి వాడు, అమ్మాయి కూడా తెలుసు. వాళ్ళ ఫ్రెండ్ బుద్ధి తక్కువ తీసుకొచ్చాడు. మా అబ్బాయి చివరి దాకా తెలియదండి, ఏదో సరదా ఏదో లేని అనుకున్నాడు. ఎవరో ఫ్రెండ్ వచ్చాడా? నీ ఫ్రెండ్ని పేరు అసలు మొత్తం తలనొప్పి పెట్టింది ఆ ఫ్రెండ్. రమ్మనండి ఆ ఫ్రెండ్ని. ప్రూవ్ చేయించండి మీ ఫ్రెండ్ని పిలిపించి. గడ్డి తింటాడా మీ అబ్బాయి? తెలుస్తుంది. పిలవండి నీ ఫ్రెండ్ని. అతను ఎంత గడ్డి తింటాడో చూద్దాం.
మేడం కులాంతర సంబంధమైన కూడా ఒప్పుకున్నాం మేడం. మిమ్మల్ని ఏమనట్లా, మీది 100% మీ వరకు మీ పాత్ర పర్ఫెక్ట్ గానే ఉంది. వీళ్ళు కరెక్ట్ గా లేదు కదా. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నామండి. ఒక్క నిమిషం సార్, దెర్ ఈజ్ నో ఫోర్స్ ఆర్ ప్రెషర్ అండి. ఇక్కడ ఏంటంటే మీ అమ్మాయి చాలా సేఫ్ సైడ్ ఉంది, పెళ్లి వరకు వెళ్లకుండానే ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితిలో మీ అమ్మాయి ఉంది కాబట్టి ఎక్కడ ఏం బలవంతం లేదు, ఏమీ లేదు. ఆ అబ్బాయి ఇన్నోసెంట్ అని ట్రై చేస్తున్నాడు, ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాడు. అతన్ని చెప్పినటువంటి వాదన మీకు నచ్చితే మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిద్దరు, కాని పక్షంలో ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ప్రూవ్ చేయడం అంటే వాడు కరెక్ట్ గా చెప్తారని గ్యారెంటీ. అందుకేనమ్మా ఎవరో ఫ్రెండ్ అంటున్నాడు కదా, ఫ్రెండ్ తో పిలిపిద్దాం రానివ్వండి. ఆ ఫ్రెండ్ ఏంటి మీ ఫ్రెండ్ పేరు ఆగమ్మా, మేము ఉన్నది ఎందుకు ఇక్కడ? మీకు అంత డౌట్ లో ఉంటే పోలీస్ స్టేషన్ అక్కడే అయిపోయింది కదా. మీరు అల్లా లేచి వెళ్ళిపోదురు కానీ డౌటే లేదు. మేము ఎంతసేపు మాట్లాడింది ఎందుకు, నిజమేంటో కనిపెడదామని. ఇక్కడ మీ కాపురం, మీ అమ్మాయికి ఇంటికి పెళ్లి చేయడం ఇంపార్టెంట్ కదా మాకు. అక్కడ ఒక కాపురం, 2 పిల్లలు ఉన్నారు. ఆ క్యారెక్టర్ ఏంటి ఎంతవరకు అని కనిపెట్టడానికి ఎంత పంచాయతీ. ఏదో మంచితనంగా మీరు అందరూ వచ్చారు, ఉండండి ఒక 10 నిమిషాలు టైం. మేడం తండ్రి ఉండదు చెప్పాలి కదా మేడం, తండ్రినా కొడుకుకి ఆయన ఏం చేస్తాడు తెలియదు. బ్యాచిలర్ పార్టీ ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. మీలాంటి మంచి కుటుంబం వస్తే బాగుండని అనుకుంటున్నారు. తెలియకోకుండా ఏం పెంపకం పెంచారు మీరు? అదే తెలియకుండా ఏం పెంపకం పెంచారు ఇలాంటి వాడిని? మీరు చూస్తున్నారు అబ్బాయి గాలి ఏమండి అలా సమర్థించుకోకండి ముమ్మాటికి. మీరు చూస్తున్నారా? ఏంది నువ్వు తిట్టేది? ఒక ఆడపిల్ల లైఫ్ పాడైపోతుందని తెలియదా? వాడు అంత ఊర్లో అమ్మాయిలు పుట్టిన పెద్ద ఆంటీలు తెచ్చుకుని ఎంజాయ్ చేసి ఎదవకి లవ్ ఎందుకు? పని లేక ఇలాంటి అవలాగా వాడు గడ్డి తినమంటే తింటాడే ఏంటి? రేపైనా నా కూతురు లైఫ్ అలానే చేస్తాడు. మళ్ళీ పిలుస్తాడేమో ఆ ఫ్రెండ్ ఇంకో పార్టీకి పెళ్లి అయిన తర్వాత. మళ్ళీ మేము ఎక్కడ పోయి నేను లైఫ్ లో ఇంకా తాగనండి, తను నాకు గ్యారెంటీ ఇచ్చేస్తాను. ఉందా? నువ్వు లైఫ్ లో తాగిననే మా అమ్మాయిని లవ్ చేసి వాళ్ళు ఏం చేసావు? గాలి పనులు చేసావు. ఏమండి ఖచ్చితంగా ఈ బ్యాచిలర్ పార్టీ సక్సెస్ అయ్యి ఉంటే పోస్ట్ మ్యారేజ్ పార్టీ కూడా ఇస్తాడు కదా మీ వాడు. ఆ అబ్బాయి పిలుస్తాడు రోజు నా పిల్ల జీవితం అవతల అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి అదం వల్ల. 5 పిల్లల తల్లి, అవతల సంసారం, ఇటు నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. ఎలా కన్నారమ్మా ఎట్లాంటి వాళ్ళు మీరు? ఎలా కన్నారు? ఎదవని కంటానికి మీరు పెళ్లి చేసుకున్నారు. ఎట్లాంటి ఎదవని కన్నారా? ఆ పేరెంట్స్ అనే బదులు ఈయన్ని కొట్టండి. లవ్ అంటే ఏంటో తెలిసారా? లవ్ చేయడం తెలుసా నీకు? చంప పగిలిద్ది. మళ్ళీ మేడం గారు వాళ్ళు ఉన్నారని ఊరుకుంటున్నాయి. ఇంకా అవతల 2 పిల్లలు ఉన్నారు, తన భర్త ఉన్నాడు. తన భర్త జీవితం నాశనం చేసావు. అదేమంటే నేను తాగి పడిపోయినంటావేంటి? నువ్వేమన్నా దున్నవా తాగి పడిపోవడానికి? మురికాలలో మనిషివే కదా. మీ అమ్మ నాన్న చెప్పట్లేదు ఎలానే పెంచారు చిన్నప్పటి నుంచి? నాకు అలవాటు ఉంటే స్టామినా ఉంది, నాకు లేదు కదా. అలవాట్లేదు ఇప్పుడు. ఫోర్స్ చేశారు మేడం, ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేశారు మేడం. తోసేస్తాను పద, చచ్చిపోను కానీ. అమ్మా, ఆగండి అమ్మా, ఆగండి తల్లి. ఒక విషయం చెప్పనా, మీరు ఇక్కడ చూడండి, ఒక నిమిషం ఆగండి, ఆగండి, ఒక నిమిషం ఆగండి. అలాగే విలువ ఉండదు. కూర్చోండి మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే కూర్చోండి. మీ బాధను మేము అర్థం చేసుకోగలం, కానీ ఊర్లో పలానా తెలిసిపోయింది. ఈ రోజు వాడు చేసిన తప్పుడు పనికి పెళ్లి చేయడానికి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా చేశారు. అమ్మా మీరు ఇక్కడ దాకా వచ్చారు, ఒక నిమిషం తల్లి, ఇక్కడ దాకా వచ్చారంటే 50% అన్నా వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి వచ్చినట్టు కదా. వద్దు అనుకుంటే అసలు మీరు ఎక్కడికి రాకుండానే ఉండాలి. పిలిచారని మేము రాలా. మీరు పిలిచిన వచ్చినా మేడం? దేనికి పిలుస్తామమ్మా? దేనికి పిలుస్తాం? మీకేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను పంచడానికి. అందుకే నాకు కోపం వస్తుంది. నా పిల్ల పేరు ఊరంతా తెలిసిపోయింది. ఈ రోజు ఏం చెప్పాలి మేడం? ఊళ్ళే అర్థమైందమ్మా, అర్థమైంది. ఒక్క నిమిషం, మీ బాధ అర్థమైంది. మిమ్మల్ని ఏం అనట్లేదు కదా, మిమ్మల్ని ఏం అనట్లేదు, ఏం బలవంతం పెట్టట్లేదు. ఒకే పాయింట్ మేడం సార్, మీ ఇందాక ఒకే పాయింట్ చెప్పాను. మీరు ముమ్మాటికి కరెక్ట్ పాయింట్లో ఉన్నారు. మీ సైడ్ తప్పు పట్టడానికి ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆధారాలు ఒక్క ఫైనల్ టైము మీరు విని చూసి ఆలోచించండి. అవకాశం ఉంటే కనుక మన్నించి వదిలేద్దరు, కానీ కష్టమైతే కనుక మీ దారిని మీరు వెళ్ళిపోదురు. కానీ ఇది వెళ్ళిపోయే కేసు. ఎందుకంటే అమ్మా ఒక్క నిమిషం, ఒకళ్ళు పిలిపిస్తాం. ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పిలిపిస్తాం. కానీ నువ్వు ఇప్పుడు ఒక నిమిషం ఆగమ్మా. మీరు నోరు జారేస్తున్నారు. ఇక్కడ మీ అమ్మాయి జీవితం, మీరు నోరు జారారంటే రేపు పొద్దుట ఆ పిల్లడు నిజంగా అమ్మాయి పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఎందుకు చేసుకుంటారు? చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ అమ్మాయి మీ వెనకాల ఉందనుకుంటున్నారా? నైట్ లేసి వెళ్ళిపోద్ది అబ్బాయితో. ఏం చేస్తావు అప్పుడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎట్లా ఆగండి, ఇది అయ్య కాపురమా అవ్వని కాపురం ఏదో తెలియాలి కదా. కూతురు లవ్ లో పడేసి వాళ్ళు ఏరేదాన్ని తెచ్చుకుని అమ్మా నువ్వు ఇప్పుడు నోరు జారితే, మీరు నోరు జారారంటే రేపటి రోజున అబ్బాయి నిజంగా అల్లుడు అయితే ఇబ్బంది అవుతుంది. ఆ ఫ్రెండ్ రమ్మనండి ఒకసారి. మేడం
ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే ఆవిడని పిలిచారో అదిగోండి ఆ ఫ్రెండ్ ఇతరే. మ్యాన్ ఆఫ్ ది మహానుభావుడు. టోర్నమెంట్, మ్యాన్ ఆఫ్ ది ఏం టోర్నమెంట్. బాబు ఏంటి ఇది స్టోరీ ఏంటో చెప్పి వింటున్నావుగా అక్కడ నుంచొని. ఈ ఫ్రెండ్ ఏమంటున్నాడు తెలుసా, బ్యాచులర్ పార్టీ ఇవ్వడం వల్ల నువ్వు ఇచ్చిన తొక్కులో సలహాకి ఈ రోజున ఎంతమంది తన్నుకుంటున్నారు, 2 జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి, 4 జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక భార్యాభర్తల జీవితం, రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన జీవితం. బాబు చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నీ అమాయకమైన ఫేస్ మాత్రం నేను తట్టుకోలేకపోతున్నావు. అమ్మో. ఈ బ్యాచిలర్ పార్టీ ఆర్గనైజ్ చేసే దానికి నీ ఎక్కడి ఫేస్ నుంచి కి వస్తాయి ఎటువంటి మీకు ఇంత పొంతన? సలహాలు, ఇంత ఆలోచనలు? చెప్పండి ఇళ్ళల్లో బాగానే పెరుగుతున్నారుగా, పేరెంట్స్ కూడా తెలియదు మీ బుద్ధులు ఏంటని. చెప్పండి ఏం జరిగింది? క్యాజువల్ ఏంటంటే ఒక 4 రోజుల క్రితం తెలిసింది తన మ్యారేజ్ ఫిక్స్ అయిందని. క్యాజువల్గా అందరికలాగా మందు పార్టీ అడిగాం మేడం. మొత్తం ఏకంగా రిసార్ట్ బుక్ చేశాడు. రిసార్ట్ బుక్ చేస్తే మొత్తం అంతా ఓకే అనుకుని వెళ్ళాం. క్యాజువల్గా కానీ అతను తెలుసా ఇంత జమ్మలగడి పంప ఉందని అక్కడ? అతను తెలీదా ఇదంతా? సగంలో ఈ ట్విస్ట్ ఎందుకు పెట్టారు మీరు? తెలుసా? ఓహ్. అంటే డాన్సుల వరకే పిలుచుకున్నారా, ఇంకేమైనా తర్వాత కూడా చేద్దామని? లేదు మేడం, మామూలుగా డాన్సుల వరకే పిలిచాం మేడం. దానికి పిలిస్తే ఆ రోజు ఫోన్ పే కొట్టింది కూడా నేనే మేడం. మొబైల్ నుంచి మొత్తం అంతా క్యాజువల్లీ మొత్తం ఆ రోజు ఏమో తను అంతా తాగాము, మొత్తం అంతా ఎంజాయ్ చేసాం, మొత్తం అంతా. నెక్స్ట్ స్టెప్ వరకు వెళ్ళలేదని అంటావు, అది ప్లాన్ లో లేదు, వెళ్ళలేదు. అంతేగాని మందు కొట్టి పడుకుని పోవటం వల్ల జరగలేదు అనేది కాదు, మీకు ఆ ఉద్దేశమే లేదు. ఆ ఉద్దేశం లేదు, రైట్. మాకు ఉద్దేశం లేదు. యాక్చువల్లీ అది కూడా ప్లాన్ లో లేదండి. ఇది మీకు మీరే డాన్సులు వేసుకుంటే సరిపోయేది కదా, ఏ అమ్మాయిలు పిలుచుకోవాలని ఎందుకు అనిపించారు? లేదు మేడం, అది అయితే మాది తప్పే జరిగింది మేడం. టూ మచ్. రేపు పొద్దుట ఆ వీడియోలు మీ పేరెంట్స్ తెలిసినా, మీరు చేసుకోబోయే వాళ్ళకి తెలిసినా, ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఎట్లా నాశనం అయింది అలాగే ఉంటది. జీవితకాలం అబ్బాయి బిక్కుబిక్కుమని బతకాలి తెలుసా? వాళ్ళిద్దరు పేరెంట్స్ ఎంత రైమంటున్నారు. ఆ అబ్బాయి తీసిన వీడియోలో పార్ట్ 1 ఒకటే అందరూ చూశారు, పార్ట్ 2 లేదు. పార్ట్ 2 లేదు కాబట్టి జరగలేదని మనం ఎలా చెప్తాం ఈ తల్లిదండ్రులకి? ఈ భర్తకి ఎలా చెప్తాం? ఇతనికి ఎలా చెప్తాం? అతని భార్య ఆ తప్పు వరకు వెళ్ళలేదని చెప్పి ఇతను ఆ వీడియో తీయకపోయినా బాగుండేది. ఆ వీడియో తీసుంటే మొత్తం వీడియో ఉందని కదండి, తీసిన వాళ్ళ దగ్గర మొత్తం ఉంటా. అయితే నా భార్యను మొత్తం ఎక్స్పోజ్ చేయమంటావా అందరి ముంగట? చూపించారు కదండి, నేను సినిమా ఏం కాదు కదా ఇది. ఏమయ్యా మీరు చేసిందే మొత్తం వీడియో బయట పెంట చేశారు, పెంట చేశారు. వీడియో తీసేంత లేకపోయి ఉండొచ్చు కదా అని. అప్పటికే ఇతను పడిపోయాడు, అంతవరకు ఉంది. ఆ తర్వాత ఏం జరగలేదని మేము నమ్ముతున్నాం. ఎలా చెప్తాం? ఎలా చెప్పగలం మేము? ఎలా చెప్పగలం? నువ్వు చేసిన తప్పు ముమ్మాటికి తప్పు, ప్లస్ అతని అకౌంట్లోంచి డబ్బులు వేయించావు ఆవిడకి. ఇక్కడ ఈ కాపురం చెడిపోయింది, అతని జీవితం నాశనం అయిపోయింది. ఆ డబ్బులు ఏదో నీ అకౌంట్లో వేయించుంటే ఇంకో విధంగా ఏదైనా మాట్లాడుకుని ఉండేవాళ్ళు. ఈరోజు నువ్వే బుక్ చేసావు, నువ్వే తీసుకొచ్చావని. ఇప్పుడు మొత్తం అంతా సూత్రధారి అతని కింద అయిపోయింది కదా. పైగా అబ్బాయి ఏమో అబద్ధం చెప్పట్లే, అన్ని ఒప్పుకుంటున్నాడు పక్కన పాపం ఉన్నంతలో. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. ఫ్రెండ్షిప్లు ఎందుకు అయ్యా జీవితాలు నాశనం చేయడానికి? మీరు మా వల్ల అయింది, తన జీవితం నాశనం. మ్యారేజ్ తర్వాత కూడా ఇంకో బ్యాచిలర్ పార్టీ పెడదాం అనుకున్నారు, పోస్ట్ మ్యారేజ్ పార్టీ. అసలు ఆ అమ్మాయి నెంబర్ నీకు ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఆ అబ్బాయికి మేము సమాధానం చెప్పాలి. మా దగ్గరకు వచ్చింది అతను, ఈ కాపురం వాళ్ళ వైఫ్ ఎందుకు ఆ నెంబర్ మీకు ఎలా వచ్చింది? ఆవిడ క్యారెక్టర్ ఏంటని బుక్ చేసుకున్నారు? ఇంకో ఫ్రెండా? అంటే 1 of the 10 to 15 members లో ఓకే. నేనైతే క్యాష్ ట్రాన్స్ఫర్ ఆ అమ్మాయి ఏం పని చేస్తుందని చెప్పాడు మీ ఫ్రెండ్? అది మాకు తెలియదండి, జస్ట్ మాకు వస్తుంది ఒక ఆవిడ ఇది అని చెప్పాడు. ఇది ఏంటిది? డాన్సులు వేస్తుందా, మీతో పడుకుంటుందా? తమ్ముడు ఒక్కటి నీ మనస్సాక్షి మీద చెయ్యేసుకుని ఓన్లీ డాన్స్ వరకేనా, ఇంకేమైనా కార్యక్రమం ఉందా? అదొక్కటి చెప్పు. లేదండి, ఓన్లీ డాన్స్ వరకు, ఓన్లీ జస్ట్ మామూలుగా అండి, అంతే అండి. ఎంటర్టైన్మెంట్ ఫర్ డాన్స్ పర్పస్ అండి, అంతే. అంతకు ముందు నీ సో ఫ్రెండ్ నువ్వు ఇంకో ఫ్రెండ్ కలిపి తీసుకున్న డెసిషనే తప్ప ఇతని పాత్ర ఏమీ లేదు. ఇతను ఫస్ట్ టైం తాగుతున్నాడా? అంత ముందు కూడా అలవాట్లు ఉన్నాయా? ఫస్ట్ అంటే క్యాజువల్ గా తాగి ఉన్నాను అంతే. అతను అక్కడే తాగాడా? అంత ముందు కూడా ఇతనికి తాగడం అలవాట్లు ఉన్నాయి అంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో? మేమే బలవంతం చేసాము, అక్కడ వరకే అతను తాగాడు. బలవంతం చేసాము. మీకు కూడా ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైం మా బ్యాచ్ లో ఒక ఫ్రెండ్ కొత్తగా వచ్చేయండి, మొత్తం అతనికి మాత్రం ఏదైనా ఉంటే అలవాటు వచ్చి మేము మొత్తం జీవితం నాశనం అయింది మొత్తం. మేము ఇలా కేసుల్లో బుక్ అవ్వడం, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం ఇలాగ వెళ్ళడం, మొత్తం అంతా ఇది మొత్తం. ఇది మాకు తెలిసింది కాబట్టి చెప్తున్నారా? మొహాలు చూస్తే ఫస్ట్ టైం లాగా ఏం లేదు. అవును, మరి కనిపించిన దాని వరకే ఫస్ట్ టైము, అదే లాస్ట్ టైం అంటే మరి వాళ్ళకి అనుమానాలు వస్తాయి. వీడియో తీయకపోతే 10 సార్లు, వీడియో తీస్తే ఫస్ట్ టైం. ఎలా నమ్మాలండి? ఎలా నమ్మాలి? మీరు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి? అదే ఇప్పుడు అతని దగ్గర వీడియో ఉంది అంటున్నారు, అది వీడియో తీసినోడైతే మొత్తం ఉండదు కదండి. అతని ఆధారం మీదే నువ్వు బేసా? మీరు గంటలు డాన్సులు చేస్తూ ఫోన్ పట్టుకొని ఆడ కర్మ కొద్దీ అక్కడ ఛార్జింగ్ అయిపోయింది, ఫోను అక్కడికి అయిపోయింది, వీడియో అక్కడి వరకే వచ్చింది. ఏం చేద్దాం? అలా కాదు, అతనిది కాదు. ఇప్పుడు మీరు సూత్రధారి ఇక్కడ. మీరు ఇప్పుడు 2 కుటుంబాలను కాపాడవలసినటువంటి పరిస్థితి. వాళ్ళదైతే పెళ్ళి అవ్వలేదు, మాకు ఇతను చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇక్కడ పంపించనని చెప్పి. అతను చావేదో అతను చస్తాడు అక్కడ ఓకే, కానీ ఇక్కడ భార్య పిల్లలు భర్త ఓ ఎబ్బో. ఒకసారి మాట్లాడొచ్చా సార్? ఆయన ఎంత ఇచ్చాడు అట్లా చెప్పడానికి ఈయనకి లేదమ్మా, అది అలాగే తప్పు. అమ్మ అలా అల్లుకుంటూ పోతే ఎక్కడికో పోతుందమ్మా. మీకు ఇష్టపడితే ముందుకెళ్దాం, మాట్లాడదాం. ఫస్ట్ టైం అంటున్నాడు తాగటం, ఫస్ట్ టైం బ్యాచిలర్ పార్టీ, ఫస్ట్ టైం అంటున్నాడు. దానికి పైపెచ్చి ఏంటంటే వైష్ణవికి తెలీదా అభి ఎలాంటోడు? 5 సంవత్సరాల పాటు ప్రయాణంలో తక్కువ 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాల పాటు ప్రయాణం చేసింది. ఇప్పుడు చూసాను అమ్మా ఒకటమ్మా, అమ్మ అంత చూడకుండా వాళ్ళైతే ప్రేమించుకోలేదు కదా మేడం, అంత చూడకుండా అయితే ప్రేమించుకోలేదు. ఏం వైష్ణవి ఎప్పుడన్నా చూసావా నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడన్నా తప్పుగా ఉండటం కానీ, తప్పుగా ఒక ఆడపిల్లని చూడటం కానీ, తాగి ఎక్కడన్నా తొంగోటం కానీ ఎక్కడన్నా చూసావా? నీకు అతను ఎవరో తెలుసా? తెలుసు మేడం. మీ ఆయనకి మంచి ఫ్రెండ్ అని కూడా తెలుసు కదా నీకు. మరి ఆయన చెప్పినా నమ్మవా? నీకు నమ్మకం తెలియట్లేదా? వీళ్ళందరూ మాట్లాడడం వదిలేసి నీకేమనిపిస్తుంది అనేది చెప్పు. ఎందుకంటే ఒప్పించవలసినటువంటి మీ తల్లిదండ్రులు ఒప్పించవలసిన బాధ్యత నీది. ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ మొదటి నుంచి నీకు తెలుసు. ఇది నీకు షాకరే కాదనట్లేదు, కానీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది మీ పేరెంట్స్కి నువ్వు నమ్మించి చెప్పాలి. మేం కాదు కదా మీ ప్రేమను ప్రొటెక్ట్ చేసేవాళ్ళం. నాన్న ఇవాళ మేము ఇక్కడ కూర్చోబెట్టలేదు. నువ్వు పూర్తిగా మీ పేరెంట్స్కే సపోర్ట్ చేసి వాళ్ళు రేపు మాపో వేరే సంబంధం చూస్తారు. ఆ వ్యక్తిని చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. చేసుకోవు. ఇదే నేను మీ అమ్మతో ఇందా నుంచి మాట్లాడుతున్నా. ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని ఆవిడ మీ నాన్న రేజ్ అయిపోయి మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఒకవేళ కర్మ కొద్దీ మీరిద్దరు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళు సినిమా చూపించేస్తారు మీకు. అందుకనే వాళ్ళకి చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ అమ్మాయి ఇంపార్టెంట్ మీకు అని. మీరు మాట్లాడుతున్నారు కదమ్మా, మీ అమ్మాయితో మాట్లాడుకోండి, వీళ్ళతో కాదు. ఈ పెళ్ళి మేమైతే చెయ్యం, మేము అసలు మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చెయ్యట్లా. కానీ మీ అమ్మాయి రేపు నైట్ వెళ్ళిపోయినా రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోండి. మేము గౌరవంగా అమ్మాయికి సొసైటీలో ఒక గుడ్ విల్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ రోజు ఇంత రేజే మాట్లాడుతున్నారు మీ పిల్ల మీ పక్కన కూర్చోవడం వల్ల. ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీరు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు మీకున్న లా ప్రొసీడింగ్స్. ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు మాట్లాడేసిన మాటలు ఉన్నాయి చూసారా, వాళ్ళ ముగ్గురు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. జాగ్రత్తగా ముందు మీ అమ్మాయి ఆలోచన విధానం ఏంటనే తెలుసుకోవడానికి ఆలోచించండి. బాబు నువ్వు ఇంతేనా నువ్వు చెప్పేది? దయచేసి ఇంకోసారి ఈ బ్యాచిలర్ పార్టీల్లో ఇట్లాంటి దరిద్రాలు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకోకండి. చూస్తున్నారుగా, బ్యాచిలర్ పార్టీలని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతున్నాయో తెలీదు. ఒకవేళ ఎప్పుడైనా కానీ పోలీసులు రైడ్ జరిగిందంటే ఇగో ఇట్లాంటి ఎవిడెన్స్లే బయటకు వస్తుంటాయి. నువ్వు బయట ఉన్నానా? అమ్మా వైష్ణవి ఏమంటుందో ఒకసారి ఫైనల్గా మాట్లాడండి అమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి ఒపీనియన్ ఫైనల్. ఆ అమ్మాయికి ఇప్పటికీ కూడా అబ్బాయి మీద పూర్తి స్థాయి దురభిప్రాయం అయితే లేదు. మీరు చూసింది ఒక్క సంఘటనే కాబట్టి మీరు కొట్టిపారేస్తున్నారు, కానీ ఫైనల్గా కలిసి ప్రయాణం చేయవలసినటువంటి వాళ్ళిద్దరు కాబట్టి లెట్ us లీవ్ ద ఫైనల్ ఒపీనియన్ ఫర్ వైష్ణవి. తను ఏమంటుందో అడగండి. వైష్ణవి ఎట్లా ఒప్పుకుంటావా ఎట్లా వద్దా చెప్పు. నాకు ఓకే. మళ్ళీ చూడు రేపటి నాడు, ఎందుకంటే మేము ఇప్పుడు నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆ సార్ వాళ్ళు అందరూ మళ్ళీ పరిచయం అవుతాం. మళ్ళీ ఆలోచన చేసుకో సార్. మేము చాలా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇక్కడ కూర్చోబెడతాం. ఫోనులు చేయగానే అయిపోలా. వాళ్ళు 15 మంది ఫ్రెండ్స్లో దగ్గర 12 మందితో మాట్లాడాం మేము వీళ్ళ క్యారెక్టర్స్ గురించి. ఎందుకంటే ఇంతకంటే అధ్వానంగా ఉన్నారు బయట జెంట్స్. మీ అమ్మాయి 5 ఏళ్ల నుంచి చూసింది అతన్ని. ఆ అమ్మాయిని వదిలేసుకుని అబ్బాయి ఏమైనా చేసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడే ఎట్లా మాట్లాడారంటే పోలీస్ స్టేషన్లో ఎట్లా మాట్లాడారు, వీళ్ళ దగ్గర పెద్ద మనుషుల దగ్గర ఎట్లా మా మాట్లాడారు, భయం మాకుంటుంది మేడం. అట్టనే అది కరెక్టే సార్. అందుకే మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఆడపిల్ల ఇతని వైపు ఉంది. మీ మీద గౌరవం ఇచ్చే అమ్మాయి మీ దగ్గర కూర్చున్నప్పుడు మీరు కొంచెం రెస్పెక్ట్గా అమ్మాయి ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ అమ్మాయి నిజంగా లేదండి మా అమ్మ నాన్న నాకు ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని పంపించేసేవాళ్ళం, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. నాకు తెలుసు, నా బాయ్ ఫ్రెండ్ గురించి నాకు తెలుసు. అతను నేను నమ్మాను, అతనితో పాటు నేను ప్రయాణం చేశాను. ఐ వాంట్ హిమ్. ఇది ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పుగా క్షమించేద్దాం నాన్న. నన్ను మేము చెప్తే రాదు కదా, అది మేము ఎలా చెప్తాం అబ్బాయి కరెక్ట్ అని. ఏనా నువ్వేమంటావు చెప్పు. 5 years మాట్లాడాలని ఇక్కడ ఎవరి ఒపీనియన్ ఇంపార్టెంట్ కాదు. జీవితకాలం కలిసి ఉండాల్సింది ఇతనితో. ఇతను ఒక మిస్టేక్ అయితే చేశాడు. ఈ దెబ్బ ఎంత స్ట్రాంగ్గా పడిందంటే జీవితంలో ఇంకోసారి ఇలాంటిది కాదు, దాని సరౌండింగ్స్కి సంబంధించిన మిస్టేక్స్ కూడా చేయడు. నీకు ఆ నమ్మకం ఉందా లేదా? ఉంటే మాట్లాడు, మీ పేరెంట్స్ని ఒప్పించుకో. ఎందుకంటే మేము ఒప్పించాం తల్లి మీ పేరెంట్స్ని, మీరే ఒప్పించుకోండి. రేపటి రోజున ఏదైనా తేడా వస్తే మేము మాట్లాడతాం. ఒకటి వైష్ణవి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో పెర్ఫెక్ట్గా ఆ తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల కంటే మించి నీ కాబోయేటటువంటి భర్త యొక్క క్యారెక్టర్ విశ్లేషించగలిగే కెపాసిటీ కేవలం నీకు ఒక్కదానికే ఉంది. ఆ అబ్బాయి కరెక్ట్ అని మేము చెప్పలేం, ఈ పెళ్లి కంపల్సరీగా చేయాలి అని మేము కూడా చెప్పలేము. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మీకు ఇంకో దారి లేదు, చేసుకోవాలని మేము కూడా చెప్పలేం. నీకు అతనితో చేసినటువంటి ప్రయాణంలో అతని క్యారెక్టర్కి నువ్వు ఎన్ని మార్కులు వేస్తావు చెప్పు, మీ తల్లిదండ్రులకు చెప్పు, మాకొద్దు.
నాకు అతను అంటే ఇష్టం, నేను అతనే పెళ్లి చేసుకుంటాను. ఏం ప్రాబ్లం లేదు కదా. మరి ఈ చేసిన తప్పు ఇప్పుడు దీని గురించి ఏమంటావు? మళ్ళీ ఇప్పుడు నేను అతనైతే క్షమించి వదిలేసినాను. నాకు అతను అంటేనే ఇష్టం. నాన్న రిపీటెడ్గా ఈ విషయాన్ని అనొద్దు, ఎందుకంటే వాళ్ళే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ నాన్న ఇవ్వాల్సిన వార్నింగ్లు అవన్నీ ఇచ్చేసాడు వాళ్ళ అబ్బాయికి. మీకు ఎట్లాగా గౌరవం తక్కువ, ఎంగేజ్మెంట్ అయినాక మ్యాచ్ ఇదైతే అని మీకు ఎట్లా ఉంటుందో మగపిల్లల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి ఈ రోజున. మీరు ఇది ఒక పీడకల్లాగా వదిలేసేయండి అమ్మా. పాప క్షమించేసి అమ్మాయి ముందుకు వెళ్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండాలి, ఇరు కుటుంబాలు హ్యాపీగా ఉండాలి అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు మీరు అందరూ కలిసి ఎలా అయితే ఎంగేజ్మెంట్ చేశారో పెళ్లి తర్వాత కూడా అంతే అన్యోన్యంగా ఉండాలి. అనవసరంగా ఈ గతాన్ని తవ్వేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ ప్రధానంగా క్షమించవలసినటువంటి వ్యక్తి ఎవరంటే మీ అమ్మాయి. క్షమించేసింది, అతనితో పాటు ప్రయాణం చేయాలని డిసైడ్ అయింది కాబట్టి ఇక్కడితో ముగిద్దాం. ఏమయ్యా వెళ్ళి సారీ చెప్పాళ్ళకి. వైష్ణవి, ఐఎమ్ రియల్లీ సారీ. సారీ క్షమించావు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎప్పుడు నేను అలాంటి విషయాల్లో తలదోచును, అలాంటి ఫ్రెండ్స్ చాలా దూరంగా ఉంటాను కూడా నేను. ఐ ప్రామిస్ యూ. మనం లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అత్తయ్య మామగారికి కూడా నన్ను క్షమించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. మీ మిస్టేక్స్ని వీళ్ళు రియలైజ్ అయ్యారు. మీరు కొంచెం ఆవిడకి ఇంకా కోపం తగ్గలేదండి. మీ అమ్మాయి కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మీ గుమ్మం అయితే తొక్కదు. మీరు రియలైజ్ అవ్వండి, మీ అల్లుడిని యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న సంగతి మాకు తెలుసు. గౌరవంగా ఉండాలి. రేపటి రోజున ఎంగేజ్మెంట్ ఎట్లా అయిపోయిందో, లేకపోతే మీ అమ్మాయి లేచిపోయిందో అనేది మీరు ఏడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? గుండెలు బాగా పగులుతాయి. మీ సొసైటీలో మీ పరువులు పోకుండా ఉండడానికే మేము ఇద్దరిని పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి బతులు ఆడుతున్నాం ఒక రకంగా. ఇక్కడ పెద్ద క్రైమ్ ఏమీ జరగలే, పెద్ద ఇదేమీ కాదు. మీరు ఆల్రెడీ ఈ అబ్బాయి ఈ కుటుంబాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు, అలాగే వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కొంచెం సర్దుకోండి ఒక్క చిన్న విషయానికి అనేది, ఎందుకంటే మీ అమ్మాయి ఫుల్ మార్క్స్ వేస్తుంది ఇక్కడ. ఏమండి, ఇప్పుడు మీరు ఏ స్థాయి వరకు ఆ అబ్బాయిని క్షమిస్తారు అనేది చెప్పడానికి మాకు అర్హత లేదు. ఏ స్థాయి వరకు మీ కన్న కూతురు అబ్బాయిని క్షమించింది అనే దానికే ఫుల్ మార్క్స్ పండి. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఎంతో కొంత ఈ వేదిక మీద కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తిత్వాలు ఏంటుంది అసెస్మెంట్ చేయొచ్చు. అదే గౌరవంతో మీరు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. దానికి సాక్ష్యం వాళ్ళు అన్నటువంటి మాటలు, మా విశ్లేషణ ప్లస్ ఆ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి చెప్పినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా చూసి విని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పంచాయతీ పడిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అమ్మా నాన్న నాకు ఆ అబ్బాయి కావాలి అంది అంటే కనుక అది ఫైనల్ అప్రూవల్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ దట్ బాయ్. ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్కి ఫైనల్ సర్టిఫికేట్. సో ఇక ముందు నుంచి మీరు చేయవలసింది ఏంటంటే కనుక వాళ్ళిద్దరి యొక్క ప్రేమను ఆశీర్వదించండి, ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేయండి, హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఇది మూడో కంటికి ఎవరికీ తెలీదు, మనకు తప్ప ఎవరికీ తెలియనటువంటి అంశం. హ్యాపీగా ఎంగేజ్మెంట్ వరకే జరిగింది అనేటటువంటిది పబ్లిక్గా అందరికీ తెలిసినటువంటి అంశం కాబట్టి ఆశీర్వదించడానికి వచ్చేటటువంటి పెద్దలందరికీ కూడా ఎవరికీ కూడా ఈ ఆలోచన ఎవరికీ ఉండదు. కాబట్టి మీ మనసులోంచి కూడా తుడిచేయండి. ఒకటే ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఎల్లకాలం వీళ్ళిద్దరూ హ్యాపీగా ముందుకు ప్రయాణం చేయాలి అంటే కనుక వాళ్ళిద్దరూ ఐ లవ్ యూ అనుకోవటం కాదు, మీ రెండు కుటుంబాలు కలిసిపోవాలి హ్యాపీగా. అది ఫైనల్. ఓకేనా? ఒక్క ఫైనల్ పాయింట్ అంటే మీకని కాదు, ఈ రేవ్ పార్టీసు, బ్యాచులర్ పార్టీసు ఇవేవైతే కనుక తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పులిని చూసి నక్క వాతలేసుకునేటటువంటి కార్యక్రమాలు. అరే వాళ్ళ ఇంట్లో బ్యాచులర్ పార్టీ అయిందంటరా, మన ఇంట్లో అవ్వకపోతే ఏంట్రా బ్యాచులర్ పార్టీ. ఇప్పటికే మన పెళ్ళిళ్ళలో లేనటువంటి చాలా సాంప్రదాయాలు ఇప్పటికే తీసుకొచ్చేసాం, సంగీతనో ఇదనో ఏవో తెచ్చేసాం. సరే అవన్నీ ఓకే, కానీ ఎప్పుడైతే కనుక ఈ పార్టీలు అసలైనటువంటి పెళ్లి కంటే శృతి మించేటటువంటి పరిస్థితికి వస్తాయో అక్కడి వరకు పోవద్దు. ఆ అబ్బాయి వచ్చి చెప్పాడు, వీళ్ళందరూ అడిగేటటువంటి ప్రశ్న ఒకే ఒకటి, ఏంటది? వాడెవడో గడ్డి తిన్నాడు, నువ్వెందుకు గడ్డి తిన్నావు? ఇప్పుడు ఆ అమ్మాయి క్షమించి ముందుకు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఒక పోలీస్ రైడ్ అయ్యి ఉంటే కనుక మీరు చేసింది ఏంటి? ఇల్లీగల్ యాక్టివిటీ. అది పోలీస్ రైడ్ అయ్యి ఉంటే కనుక ఇతను వీడియో కూడా తీయక్కర్లేదు, ఈ పాటికి మీరు జైల్లో కూర్చుని ఉండేవారు. కాబట్టి ఏంటంటే శృతి మించినటువంటి పార్టీలు, శృతి మించినటువంటి ఆనందాలు, ఈ తాగుళ్ళు ఇవన్నీ విపరీతం అవుతాయి కనుక చాలా మ్యారేజెస్ నేను చూసినటువంటి వాటిలో చాలా మ్యారేజెస్ పెళ్లి పీటల వరకు వచ్చి చెడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెళ్లి టైంలోనే అత్తగారు, కాబోయేటటువంటి అత్తగారు మామగారు ఇంత తాగుబోతని చెప్పి మా కాబోయే అల్లుడని మేము అనుకోలేదని కొట్టిపారేసినటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో న్యూస్లో వచ్చినాయి. కాబట్టి క్యారెక్టర్ అనేటటువంటిది పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడితో ఎండ్ అయ్యేటటువంటి పరిస్థితికి మీరు తెచ్చుకోకండి. ఓకే, గుడ్ లక్. సార్ మీ వైఫ్ని కూడా పిలుద్దాం ఒకసారి, ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చిందా? ఇక్కడెక్కడా కూడా ఆ అమ్మాయి నిన్ను కాపాడుకోవడం కోసం వెళ్ళిందే తప్ప
అది తప్పే. ఆవిడకి ఇద్దాం మనం క్లాస్. కూర్చో తల్లి, నువ్వు గుంజుకున్నావు బాగానే ఉంది, కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా తల్లి. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలుగా మీ ఆయన కాపాడుకోవడం కోసం నువ్వేదో చేసావు, మార్కులే పడట్లా. ఎంతమంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి తెలుసా ఇప్పుడు? అదృష్టం కొద్దీ అంతమంది ఎవిడెన్స్ చెప్తున్నారు నిజం 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 అని. చెప్పలేదమ్మా, అందుకే కూర్చోబెట్టాం, లేకపోతే బొమ్మనే వాళ్ళం అవతలకి. అది కూడా తప్పే తల్లి. మీ ఆయనకి ఇష్టం లేదా పని? అలాంటి ప్రాణం నాకు అవసరం లేదు అంటున్నాడు అతను. అమ్మమ్మమ్మ, ఇది అనవసరంగా సాగదీయద్దు, దయచేసి వినండి. తప్పు ఏ స్థాయిలో జరిగిందనే డిస్కషన్స్ తవ్వాలి, మాట్లాడాలంటే చాలా లోతుగా తవ్వచ్చు, చరిత్రలోకి వెళ్ళొచ్చు, కానీ కుటుంబాలు నాశనం అవుతాయి. మీ భర్త ఇప్పటి వరకు అన్ని ఎవిడెన్స్లు విన్నాడు, కేవలం డాన్స్ చేసి వచ్చింది నా భార్య అంతవరకే అనే ఆలోచన వచ్చింది. దయచేసి ఇప్పుడు ఏంటంటే సభాముఖంగా ఆ అబ్బాయి వెళ్ళి ఆవిడ్ని క్షమాపణ అడిగాడు. నువ్వు కూడా మర్యాదగా వచ్చి ఇక్కడతో ఆ కథను ఆపి డాన్సులు పంచాయతీలు ఆపండి. ఇంకా మీ ఆయన తెచ్చేదా బాబు? ఇందాక అమ్మాయి ఒకటి అడిగింది, ఏమని? ఇక నుంచి నా భర్త ఇల్లు పోషిస్తాను అంటే నేను అట్లా ఎక్కడికి బయటికి వెళ్ళను మేడం, నేను నా పిల్లలు ఇంట్లోనే ఉంటామని. మరి నువ్వు అట్లా పోషించుకోగలవా? ఇంకా నువ్వు ఆ తాగుడు ఆపాలిగా. తాగుడు మేడం వీక్లీలో ఒకసారి మేడం, రోజు తాగలేదు. అసలు నువ్వు ఇంకా తాగుడు ఆపేసి ఇల్లు చూసుకుంటాను అమ్మాయి పని చేస్తాం, మొత్తం లేబర్ పని, నొప్పిలు ఉంటాయి. సరే అయ్యా, నువ్వు తాగుడు ఎంత తప్పు అంటుందో ఆవిడ డాన్స్ అంటాడు. మరి ఆవిడ ఓకేనా అప్పుడప్పుడు డాన్స్ చేసుకోవచ్చా? నువ్వు అప్పుడప్పుడు తాగితే ఆపది. సరే సార్ ఆపేస్తాను, ఇంకే మా కూడా తప్పు. ఇంటి మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకో, ఇక నుంచి అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. అమ్మ వచ్చి క్షమాపణ అడుగు, నీ భర్తకు మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగదు, ఇలాంటి డాన్స్ కార్యక్రమాలకు ఎక్కడికైనా వెళ్తే కనుక నీతో పాటు వెళ్తానని చెప్పు. దా, సీక్రెట్గా మధ్యరాత్రులు లేచి వెళ్ళిపోవటం కాదు. కాదు, మళ్ళీ తప్పు చేస్తే నేను లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, సరేనా? ఇది అన్ని ట్రాన్సాక్షన్ ఆపు, మంచిగా ఇంట్లో ఉండు, ఏం తెస్తాను తిను, హ్యాపీగా ఉండు, పిల్లల్ని చూసుకో, మొత్తం మంచిగా చూసుకో. వెరీ గుడ్ వెరీ గుడ్. తాగుడు ఆపేసి పనిలోకి పడాలి. ఓకేనమ్మా. సో నువ్వు ఒక్క డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళడం వల్ల ఇదిగోండి ఇక్కడ జంట విడిపోయింది, ఇక్కడ మీ ఆయన బాధపడుతున్నారు. ఇప్పుడు క్లారిటీ అనేది క్లియర్గా వచ్చేసింది కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీ ఆయనతో చక్కగా కాపురం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండండి. అండ్ ఇదిగోండి మీరు ఇచ్చినటువంటి క్లారిటీ వల్ల వీళ్ళ కాపురం బాగుంది, అండ్ అలాగే ఇప్పుడు విడిపోయినటువంటి జంట మళ్ళీ కలవబోతున్నారని అనుకుంటున్నాను. అంతేనా? సరే, ఏ ముహూర్తానికి ఉందో ఆ ముహూర్తానికి మీరు కార్డ్స్ వేసుకోండి, పంచుకోండి, బయట పెళ్లి చేసుకోండి. నిజంగా వీళ్ళిద్దరికి మీ రెండు ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు అనటానికి మా వాళ్ళు దండలు అరేంజ్ చేశారు. మీకు నిజంగా ఇష్టం అయితేనే అవి ఎక్స్చేంజ్ చేయించండి వాళ్ళిద్దరి చేత. అభ్యంతరం ఏం లేదు కదమ్మా? మీ అమ్మగారు చెప్పాలా, రేపొద్దున కాపురాలు నాశనం చేయకూడదు కదా, ఆవిడ ఫిట్టింగ్లు పెట్టి మీ వైఫ్ చెప్పాలి. ఏమ్మా మీ అమ్మ చెప్పట్లా? అమ్మా కష్టంగా ఉన్నా కూడా మేము అనలేదు, నువ్వే ఇవ్వాలి. వెళ్ళమ్మా తీసుకో. సార్ మేడం, ఏదో మన తరపున వాళ్ళిద్దరు కలిశారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు అన్నట్టుగా ఒక చిన్న దండలు అయితే తెప్పించాం. సో మీకు ఇష్టమైతే మార్పించండి. వాళ్ళ అమ్మగారికి ఇవ్వండి. అసలు మేడం మీరు ఇటు నుంచి మీ హస్బెండ్ పక్కన నుంచి మీరు కూడా మీ అబ్బాయికి ఇవ్వండి. ఇలా వచ్చేమ్మా వైశాలి, వేసుకోండి, దండలు మార్చుకుంటాను. సో మీ ఇద్దరు ఇలా కలవడం మాకైతే హ్యాపీగా ఉంది. కుదిరితే పెళ్లి కార్డు మాకు కూడా పంపించండి. షూర్ మేడం, తప్పకుండా. మీరు లేకుండా సారీ నాన్న, ఏదో కోపంలో అన్నాను, అలాంటి ఏం మనసులో పెట్టుకోవద్దు, మా పిల్లకి ఏ కష్టం రాకుండా చూసుకో, సరేనా? ఖచ్చితంగా. ఇప్పటి నుంచి బాగా చూసుకో. ఖచ్చితంగా షూర్. మీరు పెళ్లి చేయండి, ఇంటి దగ్గర పెళ్లి చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకేనా? పర్లేదు మళ్ళీ అవన్నీ జాగ్రత్త, హ్యాపీగా ఉంటుంది. ఎంతో బాధతో ఆవేదనతో వచ్చినటువంటి రాహుల్ వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చక్కదిద్ది మిగతా ఫ్యామిలీస్ ని కూడా హ్యాపీగా నవ్వుతూ పంపించినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.